హాయ్ ఫ్రెండ్స్, ఇక కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాడు మా అబ్బాయి అయితే. ఇంకా ఇందులో నేను కొంచెం అయితే ఇప్పుడు ఫ్రై చేస్తాను. దోశలు అయితే చేయాలన్నమాట. ఇక ఇదైతే ముందుగా మనం శుభ్రంగా నీసు వాసన లేకోకుండా ఎలా కడుక్కోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. చికెన్ అయితే కొంతమంది చేస్తుంటారు, నీసు వాసన వస్తుంటుంది, తినబుద్ధి కూడా అయ్యలేదన్నమాట. నీసు వాసన అనేది పోవాలంటే మనం బాగా సాల్ట్ అయితే ఇలా వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని కొంచెం అలాగే పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకొని బాగా 3 సార్లు శుభ్రంగా కడిగినామంటే నీసు వాసన అనేది పోతుంది అనమాట. చికెన్ టేస్ట్ కూడా బాగుంటుంది. శుభ్రంగా 3 సార్లు అయితే కడిగేద్దాం చికెన్ ని. చూడండి, ఇక 3 సార్లు శుభ్రంగా అయితే చికెన్ ని కడిగేస్తాం కదా. ఇప్పుడు మనం చికెన్ ఇలా చేసుకుంటే నీసు వాసన అనేది ఉండదు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక సండే మీరేమేమి చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇక చికెన్ అయితే ఇక చేసేస్తాను ఇప్పుడు. బాయ్ మరి.